హలో అండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన వెలగకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు మనం. దానికోసం వెలగకాయను పగలగొట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకుందాం. ఈ కాయ కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, కరివేపాకు, పుదీనా, కొద్దిగా మినపప్పు, పచ్చిమిర్చి వేసి వీటన్నిటిని బాగా వేగనిచ్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు వెలగకాయ గుజ్జును దీంట్లో వేసుకొని కొద్దిగా బెల్లం వేసి వాటర్ వేసి మిక్సీ వేసుకుందాం. బెల్లం వేయడం వల్ల వెగటు పోతుంది. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పుదీనా వేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ఇంకా కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, పోపు రెడీ. ఇప్పుడు ఇందాక చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని బాగా కలిపి వాటర్ వేసి మిక్సీకి వేసుకున్నాం కాబట్టి ఆ తడి పోయే వరకు కొద్దిసేపు అలా వేగనిద్దాం. అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ హెల్దీ అయిన వెలగకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.